హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము మక్కానాతో స్వీట్ చేసుకుందాం అండి. ఇవి బాల్స్ వేపుతున్నాను. ఇవి వేపాక తర్వాత ఏం చేయాలో చూపిస్తాను. చూడండి, బాల్స్ వేగిపోయి మనం తీసేసుకుందాం. ఇప్పుడు చూడండి, బెల్లం వేసాను, కొంచెం వాటర్ వేస్తున్నాను, ఎందుకంటే ఇది క్యారమిల్ టైప్లో చేయడానికి. క్యారమిల్ బాల్స్ కొంచెం గడ్డలు ఉన్నాయి కదా ఎక్కువ, ఇది మరిగిపోతే మనం దాన్ని చూసుకుందాం. చూడండి, పాకం రెడీ అయిపోయింది. చూడండి, ఇది ఇంచుమించు క్యారమిల్ లాగే వచ్చేస్తుంది. ఇది ఇందులో మనం ఈ వేయించి పెట్టుకున్న ఈ బాల్స్ వేసేద్దాం ఇందులోకి. ఆ తర్వాత కొంచెం నువ్వుపప్పు కూడా వేస్తున్నాను. ఇప్పుడు కాల్షియం ఎక్కువ ఇందులో ఉంటుంది కనుక ఈ కాల్షియం కోసం ఇవన్నీ వేస్తున్నాను. ఇది తింటే ఎలాంటి వాళ్ళకన్నా కొంచెం యాలకుల పొడి కూడా వేసుకుంటున్నాను. ఎలాంటి వాళ్ళకన్నా కాళ్ళు నొప్పులు ఉండవు, ఏముండవు. మించి ఇలా తీసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. అందుకే నేను ఇలాగా చేస్తున్నాను. చూడండి, ఇది ఈ బెల్లం అంతా వీటికి పట్టేసింది కదా. ఇప్పుడు చల్లారితే ఇది కొంచెం క్రిస్పీ అయిపోద్ది. నేను అది కూడా చూపిస్తాను. చల్లారాక ఎలాగొస్తుందో. మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇదిగో ప్లేట్కి కొంచెం నెయ్యి రాసాను, దాంట్లో ఇది వేసేస్తున్నాను. ఇది కాసేపటికి ఇవి స్ట్రాంగ్గా అయిపోతాయి అన్నమాట. కొంచెం ఇలాగా విడదీసి పెడతాను. అంతే అండి. ఇవి మనకి చాలా టేస్ట్గా ఉంటాయి. పిల్లలకి వెరైటీగా ఉంటుంది. ఇది తినడం వల్ల పిల్లలు వెరైటీగా ఫీల్ అవుతారు. చూడండి, ఎంతో క్రిస్పీగా ఇవి మక్కానా బాల్స్ రెడీ అయిపోయాయి. మక్కానా స్వీట్ బాల్స్ చూడండి, ఇలా మనం చక్కగా పట్టుకుంది. చాలా బాగుంది. ఇలా మీరు చేసుకుని తిని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనండి, బాయ్. మరొక డిష్తో మళ్ళీ కలుసుకుందాం.